గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్, ఐఎమ్ మురళి. ఇక్కడ మనం ఈరోజు మ్యాథ్స్ గురించి బ్రీఫ్ ఇంట్రడక్షన్, ఏ ఎగ్జామ్లో, ఏ కాంపిటేటివ్ ఎగ్జామ్లో సిలబస్ ఏ విధంగా ఉంటుంది, ఎన్ని మార్క్స్ వస్తాయి, దాన్ని టైం ఎట్లా మేనేజ్ చేసుకోవాలి, ఫైనల్గా ఎట్లా జాబ్ కొట్టాలి, అది ఈరోజు చెప్పే కాన్సెప్ట్ ఇక్కడ. ఓకేనా? ఇక్కడ మనం ఇప్పటికే మీరు అందరూ చాలా ఎగ్జామ్స్ రాసి ఉంటారు. ఎస్ఐ, కానిస్టేబుల్, ఆర్ఆర్బి, గ్రూప్ డి, ఎన్టీపీసీ, ఇలా ఎగ్జామ్స్ చాలా రాసి ఉంటారు. సో ఇక్కడ పేపర్ ప్యాటర్న్ తెలియక, ఇన్ టైంలో పేపర్ని ఎట్లా మేనేజ్ చేయాలో తెలియక చాలా మంది పాపం వాళ్ళ అంబిషన్ రీచ్ కాలేక జాబులు రాలేని పరిస్థితి ఉంది. అయితే ఇక్కడ మ్యాథ్స్ విషయానికి వచ్చి, సో వన్ ఆఫ్ ది కాంపిటేటివ్ ఎగ్జామ్ లో దిస్ ఇస్ ద వన్ ఆఫ్ ది పార్ట్. మ్యాథ్స్ అనేది ఒక పార్ట్. సో జిఎస్ ఇంకా హిస్టరీ పార్ట్ అన్నిటితో పాటు మ్యాథ్స్ అనేది ఒక పార్ట్. సో ఇక్కడ మ్యాథ్స్ ఇంపార్టెంట్ అని అంటారు. ఎందుకంటారంటే అందరు కూడా జిఎస్ చదువుతారు. సో థియరీ పార్ట్ చదవడానికి చాలా మంది ఇష్టపడతారు. సో మ్యాథ్స్ అనేది అబ్బో మ్యాథ్స్ భయపడతాం, కానీ నన్ను అడిగితే మ్యాథ్స్ అనేది చాలా ఈజీ. సో ఇక్కడ ఏం చేయాలి? సింపుల్ ఫండమెంటల్స్ నేర్చుకోవాలి మీరు. ఫండమెంటల్స్, సో బేసిక్స్ నేర్చుకుంటే దాన్ని పట్టుకొని ఇట్లా లాగితే మొత్తం చివరి వరకు ఆన్సర్ వచ్చేస్తుంది. సో ఇక్కడ ఏంటంటే మనకు కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి వచ్చేసి ఇక్కడ నేను మీకు ఫస్ట్ నేను ఏం చెప్పదలుచుకున్నా అంటే ఎస్ఐ, కానిస్టేబుల్ అండ్ ఆర్ఆర్బి. సో ఆర్ఆర్బిలో ఎన్టీపీసీ కావచ్చు, గ్రూప్ డి, ఎట్సెట్రా. ఇట్లా ఇక్కడ మనం ఎస్ఐ, కానిస్టేబుల్, ఆర్ఆర్బి గురించి అసలు పేపర్ ప్యాటర్న్ ఎలా ఉంటుంది, ఎన్ని మార్క్స్ వస్తాయి. ఇప్పుడు ఆల్రెడీ ఎస్ఐ, కానిస్టేబుల్ కూడా నోటిఫికేషన్ వచ్చే అవకాశం ఉంది. ఇంకా 20,000 పోస్టులు ఉన్నాయి. ఇప్పుడు ఈ రెసిజన్ కరోనా సిచ్యువేషన్ వల్ల మనకు ఏ నోటిఫికేషన్ రాలేని పరిస్థితుంది. ఆర్ఆర్బి గురించి వచ్చేస్తే ఇది ఆల్రెడీ 1 year బ్యాక్ మనకు నోటిఫికేషన్ వచ్చింది. అది ఎగ్జామ్ ఈ పరిస్థితులు కొద్దిగా సర్దుమనగానే ఎగ్జామ్ పెట్టే అవకాశాలు ఉంటాయి. ఆల్రెడీ లోకో పైలట్ కి సంబంధించి పోస్టింగ్ ఆర్డర్స్ అవి ఇచ్చేసారు. యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ నాకు తెలిసి జూలైలో డేట్స్ ఇస్తే ఆగస్టు, సెప్టెంబర్, మేబీ అక్టోబర్ లో 100% ఎగ్జామ్ ఉంటుంది. సో 3 months టైం ఉంది కాబట్టి అందరూ కూడా ఇప్పుడు ఆఫ్లైన్ క్లాసెస్ ఫాలో అయ్యే సిచ్యువేషన్ లేదు కాబట్టి ఇలాంటి ఆన్లైన్ క్లాసెస్ ఫాలో అయ్యి ఎగ్జామ్ కు తరోగా ప్రిపేర్ అయ్యి మీరు అందరు జాబ్ కొట్టాలని నేను ఆశిస్తున్నాను. ఇక్కడ ఫస్ట్ మనం ఎస్ఐ గురించి డిస్కస్ చేసుకున్నాం. సో ఎస్ఐ జాబ్ అంటే చాలా మంచి జాబ్, అందరూ రావాలనుకుంటారు. ఇక్కడ మనకి ఎస్ఐ మార్క్స్ వచ్చేసి 400 మార్క్స్ ఉంటాయండి. 400 మార్క్స్ ఓన్లీ. ఈ 400 మార్క్స్ కూడా ఏంటివి? మ్యాథ్స్ పేపర్ 200 మార్క్స్, జిఎస్ 200 మార్క్స్, రిమైనింగ్ 200 మార్క్స్ ఉంటాయి. తెలుగు 100 మార్క్స్, ఇంగ్లీష్ 100 మార్క్స్. సో ఇక్కడ తెలుగు, ఇంగ్లీష్ వచ్చేసి జస్ట్ క్వాలిఫైయింగ్ మార్క్స్, క్వాలిఫైయింగ్ సబ్జెక్ట్స్. సో ఇక్కడ ఏంటంటే తెలుగు, ఇంగ్లీష్ ఓసీ 40% మార్క్స్, బీసీ 35% మార్క్స్, ఎస్సీ అండ్ ఎస్టీ 30% మార్క్స్. సో దిస్ ఇస్ ద జస్ట్ క్వాలిఫైయింగ్ మార్క్స్. ఇవి క్వాలిఫైయింగ్ మార్క్స్ అంటే ఓసీ వాళ్ళకు 40 మార్కులు రావాలి 100లో, బీసీ వాళ్ళకు 35 మార్కులు రావాలి, ఎస్సీ ఎస్టీ వాళ్ళకు 30 మార్క్స్ రావాలి. మీన్స్ రెండిట్లో కలిపి కాదు, తెలుగులో ఇంగ్లీష్ సపరేట్. సో ఇది క్వాలిఫైయింగ్ అనేది నాకు తెలిసి 99% అందరు క్వాలిఫై అవుతారు. ఇక్కడ వచ్చేసి జాబ్ రావాలంటే కంప్లీట్ గా డిపెండ్ అపాన్ 400 మార్క్స్ మ్యాథ్స్ అండ్ జిఎస్. సో ఇక్కడ జిఎస్ వచ్చేసి మీకు తెలుసు జిఎస్ పేపర్ ఎలా ఉంటుంది. తర్వాత నెక్స్ట్ క్లాస్ లో జిఎస్ గురించి కూడా మేము ఎక్స్ప్లెయిన్ చేస్తాం. ఇక్కడ మ్యాథ్స్ ఫస్ట్ మనం మ్యాథ్స్ తీసుకున్నాం. మ్యాథ్స్ ఎంత ఉందని మనకు ఎస్ఐ మ్యాథ్స్ వచ్చేసి 200 మార్కులు. ఈ 200 మార్కులలో ఎట్లా మనం మినిమం, నేను చెప్తున్నా ఈ కాంపిటేటివ్ ఎగ్జామ్ లో ప్రజెంట్ సిచ్యువేషన్ లో 200లలో మీకు ఎన్ని రావాలంటే అబోవ్ 140. ఓపెన్ కేటగిరీకే ఎప్పుడు మనం కౌంటబుల్ చేసుకోవాలి ఓపెన్ లో జాబ్ కొట్టడానికి. అప్పుడైతేనే రిజర్వేషన్ ఉన్న రిజర్వేషన్ కూడా వచ్చేస్తుంది. సో ఇక్కడ 200 మార్కులలో డెఫినెట్ గా మీకు 140 మార్క్స్ కావాలి. మ్యాథ్స్ లో 140, జిఎస్ లో 140, 280 మార్క్స్. 280 మార్క్స్ వస్తే 100% సివిల్ ఎస్ఐ జాబ్ వస్తుంది. సో ఇక్కడ మ్యాథ్స్ లో 200 మార్కులలో ఎలా డివైడ్ చేస్తారంటే 3 parts గా డివైడ్ చేస్తారు. ఓకే, 3 parts లో ఒకటి ఆర్థమెటిక్ గా, ఓకే, ప్యూర్ మ్యాథ్స్,
నెక్స్ట్ రీజనింగ్. ఓకే, ఇక్కడ మీకు ఆర్థమెటిక్, ప్యూర్ మ్యాథ్స్, రీజనింగ్ 3 పార్ట్స్ గా డివైడ్ చేశాను. సో ఇక్కడ వచ్చేసి నీకు 200 మార్కులలో రీజనింగ్ ఈ రీజనింగ్ వచ్చేసి కంపల్సరీ అవుట్ ఆఫ్ 100 మార్క్స్ వస్తాయి రీజనింగ్ లో. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ ఆర్థమెటిక్, ఇంకా మనకి ఎన్ని ఉన్నాయి, 100 మార్కులు ఉన్నాయి. 100 మార్కులలో ప్యూర్ మ్యాథ్స్, ఆర్థమెటిక్ రెండు కలిపి 100 మార్కులు వస్తాయి. సో ఇక్కడ మనం ఇక్కడ ఏం చేసుకున్నాం, ఫస్ట్ ఇక్కడే తీసుకున్నాం. ప్యూర్ మ్యాథ్స్ లో 15 to 20, 100లో 20 పోతే ఇంకేంటే 80 ఉంటాయి. సో ఇక్కడ ఎన్ని వస్తాయండి, 80 to 85 మార్క్స్ ఆర్థమెటిక్ లో వస్తాయి. ఓకేనా, ఆర్థమెటిక్ 80 to 85, ప్యూర్ మ్యాథ్స్ 15 to 20, రీజనింగ్ 100. ఇక్కడ చాలా మంది నేను విన్నది ఏంటంటే రీజనింగ్ ఈజీ, ఆర్థమెటిక్ ప్యూర్ మ్యాథ్స్ చాలా టఫ్, నాకు ప్యూర్ మ్యాథ్స్ రాదు, ప్యూర్ మ్యాథ్స్ చూస్తేనే భయం అవుతుంది ఆ ఫార్ములాస్ అంటే. నన్ను అడిగితే రీజనింగ్ హార్డ్, ఆర్థమెటిక్ ప్యూర్ మ్యాథ్స్ ఈజీ. ఎందుకు రీజనింగ్ అంటే, రీజనింగ్ నీకు వచ్చిన ఒక సిరీస్ 2, 4, 8 డాష్ అంటే ఎమ్మడే చెప్తా, 2, 4, 8 నెక్స్ట్ 10 ఇలాంటి క్వశ్చన్స్ చెప్తా. ఇంకా క్రిటికల్ ఉన్న కొన్ని క్వశ్చన్స్ వస్తే ఆ టైంలో నీకు స్ట్రైక్ కావడానికి టైం పడుతుంది, నువ్వు క్వశ్చన్ పట్టుకొని వదులుకోలేవు. ఉన్నది ఒక 1 minute ఉంటుంది నీకు క్వశ్చన్ సాల్వ్ చేయడానికి, 2-3 minutes టైం వేస్ట్ అవుతుంది. సో ఇక్కడ రీజనింగ్ అనేది, రీజనింగ్ కూడా చేయాలి, అంత ఇంపార్టెంట్, ఇక్కడ మ్యాథ్స్ మొత్తం ఇంపార్టెంట్. బట్ నువ్వు ఇన్ టైంలో చేయగలిగే సబ్జెక్ట్ ఏంటంటే ప్యూర్ మ్యాథ్స్, ఆర్థమెటిక్. ఎందుకు, ఇక్కడ మొత్తం న్యూమరికల్ డాటా, డిపెండ్ అపాన్ క్యాలిక్యులేషన్స్. సో ఫస్ట్ నీకు క్యాలిక్యులేషన్స్ రావాలి, ఏం చేయాలో కూడా నేను చెప్తాను. సో ఇక్కడ ఏంటి, ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ ఆర్థమెటిక్ వచ్చేసి ఇట్లా ఉంటుంది. సో ఆర్థమెటిక్ లో కొన్ని చాప్టర్స్ చెప్తున్నా. ఎగ్జాంపుల్, కాలము పని, కాలము దూరము, భాగస్వామ్యాలు, నెక్స్ట్ ఇంకా శాతాలు చాలా పెద్ద చాప్టర్, శాతాలు. ఇట్లా మీకు కొన్ని ఒక 6 చాప్టర్స్ ఉంటాయండి, పెద్ద చాప్టర్స్. సో ఇక్కడ నేను ఇవే ఎందుకు పాయింట్అవుట్ చేసి చెప్తున్నా మీకు అంటే, కాలం పని, కాలం దూరము, భాగస్వామ్యాలు, శాతాలలో రాత లెక్కలు ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ చిన్న, ఇద్దరు కలిసి ఒక పనిని 4 రోజుల్లో చేసిరు, నలుగురు కలిసి ఇంకో పని 5 రోజుల్లో చేసిరు. వాళ్ళిద్దరు కలిసి ఆ పనిని ఎన్ని రోజులు చేయగలరు? ఇది చిన్న క్వశ్చన్, దాని షార్ట్ కట్ ఉంటుంది, A/B/A+B. సో ఇదే క్వశ్చన్ ని రోజుల నుంచి నెలలోకి, నెలల నుంచి టైంలోకి కన్వర్ట్ చేసి అడుగుతారు. సో ఎంత పని చేసిండు, ఎన్ని కాలంలో, ఎన్ని రోజులు చేసిండు అని అడుగుతారు. సో క్వశ్చన్ ఎట్లా ఉంటుంది అంటే, మినిమం ఈ బోర్డు సగం ఉంటుంది క్వశ్చన్. అప్పుడు చేయడం తప్పులేదు, క్వశ్చన్ ఎప్పుడు చేయాలి అది నువ్వు. ఇలాంటి చాప్టర్స్ ని దీంట్లో కూడా ఇంకోటి చెప్తాను నేను, ఈ చాప్టర్స్ లో ప్రతి చాప్టర్ నుంచి మీకు ఈజీ క్వశ్చన్స్, నార్మల్ క్వశ్చన్స్, హార్డ్ క్వశ్చన్స్ వస్తాయి. ఇట్లా 3 parts గా డివైడ్ అయి ఉంటాయి ఖచ్చితంగా. ఎందుకంటే ఒక స్టూడెంట్ ఎబిలిటీని తెలుసుకోవాలంటే ఇట్లా హార్డ్ క్వశ్చన్స్ ఇవ్వాలి, నార్మల్ క్వశ్చన్స్ ఇవ్వాలి, ఈజీ క్వశ్చన్స్. మొత్తం హార్డ్ ఇచ్చినా పేపర్ చేయలేదు, మొత్తం నార్మల్ ఇచ్చిన ప్రాబ్లం, మొత్తం ఈజీ ఇచ్చిన ప్రాబ్లం. సో ఇక్కడ నేను చిన్న ఎగ్జాంపుల్ చెప్తా. సో ఏ ఒక పనిని 4 రోజులు చేసిండు, బి ఒక పనిని 6 రోజులు చేసిండు. అయితే క్వశ్చన్ ఏమంటే, ఏ ఒక పనిని 4 రోజులు చేయగలడు, బి 6 రోజులు చేయగలడు. అయితే వాళ్ళిద్దరు కలిసి ఆ పని 2 రోజులు చేయాలి. వీళ్ళిద్దరు సపరేట్ చేస్తారు. ఏ అన్నట్టు ఒక పనిని 4 రోజులు చేస్తారు, బి అన్నట్టు ఒక పనిని 6 రోజులు చేస్తారు. వాళ్ళిద్దరు కలిసి ఆ పని ఎన్ని రోజులు చేయగలరు అంటే, దీని సింపుల్ గా చిన్న షార్ట్ కట్ ఉంటుంది, A/B/A+B. ఇక్కడ ఏ అంటే ఎంతమ్మా, 4 × 6/4+6 10. సో ఇక్కడ మనం దీన్ని క్యాన్సిల్ చేస్తే సింపుల్ గా 2 2 జా 4, 2 5 జా. సో ఇక్కడ 6 2 జా 12/5. సో 12/5 అంటే మనకి ఎంత వస్తుంది? సో క్యాన్సిలేషన్ చేస్తే మనకి ఎంత వచ్చింది ఆన్సర్? 2.4 days లో వచ్చింది. ఇక్కడ కొన్ని పాయింట్స్ లో వచ్చినాయి, కొన్ని డైరెక్ట్ వాల్యూస్ వస్తాయి. సో తర్వాత మనం ఫర్దర్ గా ఇంకా ఎగ్జాంపుల్స్ తీసుకొని చెప్పేటప్పుడు నేను ఇంకా క్లియర్ గా చెప్తాను. జస్ట్ ఇది సింపుల్ గా షార్ట్ కట్, ఇది A/B/A+B. సో ఇన్ జనరల్ మనం ఒకవేళ రెగ్యులర్ మెథడ్ వెళ్ళాలంటే ఏం చేయాలంటే, ఏ ఒక పని 4 రోజులు చేసిండు, ఒక పని మొత్తం 4 రోజులు చేసిండంటే 1 day వర్క్ ఎంత అవుతుంది? 1/4 అవుతుంది. 1 day వర్క్ 1/4. అదే బి ఒక పని 6 రోజులు చేసిండు, 1 day వర్క్ ఎంత అవుతుంది? +1/6 అవుతుంది. దీన్ని LCM చేసుకొని చేయాలి.
సో ఇది లాంగ్ ప్రాసెస్. దీనికంటే షార్ట్ కట్ మెథడ్ యూజ్ చేస్తే మన కాంపిటేటివ్ ఎగ్జామ్ లో టైం సేవ్ అవుతుంది. ఓకేనా. నెక్స్ట్ ఓకే ఫ్రెండ్స్, ఎస్ఐ గురించి మనం బ్రీఫ్ గా పేపర్ ప్యాటర్న్ ఎట్లుంటుంది, ఎన్ని మార్కులు వస్తాయి ఏందనేది ఎక్స్ప్లెయిన్ చేసుకున్నాం. తర్వాత నెక్స్ట్ కానిస్టేబుల్. కానిస్టేబుల్ కి వచ్చేసి మనకు మీకు ఆల్రెడీ తెలుసు, అయినా కూడా మళ్ళీ ఒకసారి నేను తెలియని వాళ్ళ కోసం తెలుసుకోవడం కోసం ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇక్కడ కానిస్టేబుల్ టోటల్ మార్క్స్ ఎన్ని ఉంటాయంటే 200 మార్క్స్ ఉంటాయి, 200 మార్క్స్ ఉంటాయి. సరే, మనకి ఇక్కడ ఉండేదే ఒకటే పేపరు, అది 200 మార్క్స్ పేపర్. ఈ 200 మార్క్స్ పేపర్ నుంచి మనకు ఫస్ట్ మన మ్యాథ్స్ వచ్చేసి 50 మార్క్స్ వస్తాయి. అర్థమెటిక్ ప్లస్ రీజనింగ్, ప్యూర్ మ్యాథ్స్ అన్ని కలిపి 50 మార్క్స్ వస్తాయి. ఓకే. నెక్స్ట్ ఇందులోనే ఇంగ్లీష్ 20 మార్క్స్ వస్తాయి. సో ఇంగ్లీష్ ఖచ్చితంగా 20 మార్క్స్ వస్తాయి. ఓకే. ఇప్పుడు ఎంత అయిపోయింది ఇక్కడ మన 50, 20 అయిపోతే ఇంకెన్ని మార్క్స్ ఉంటాయి మనకి ఇక్కడ. సో జిఎస్ వచ్చేసి మనకు రిమైనింగ్ 70 మార్క్స్ పోతే ఇంకా 130 మార్క్స్ జిఎస్ వస్తాయి. 130 మార్క్స్ జిఎస్ అంటే ఈ జిఎస్ లో నుంచి అన్ని హిస్టరీ, పాలిటీ, జాగ్రఫీ, జనరల్ సైన్స్ అన్ని కలిపి 130 మార్క్స్ వస్తాయి. సరే, మనకి ఇక్కడ కావాల్సింది ఏంటంటే మ్యాథ్స్. సో ఈ మ్యాథ్స్ 50 మార్క్స్ లో ఇందులో కూడా మళ్ళీ అర్థమెటిక్, రీజనింగ్, సో ప్యూర్ మ్యాథ్స్. ఇక్కడ ప్యూర్ మ్యాథ్స్ అనేది చాలా తక్కువ వస్తాయి, 3 or 4 క్వశ్చన్స్ వస్తాయి. ఇక్కడ ప్యూర్ మ్యాథ్స్ 3 or 4 మార్క్స్, 4 క్వశ్చన్స్ అంటే 3 or 4 క్వశ్చన్స్. ఇక్కడ రీజనింగ్ వచ్చేసి రిమైనింగ్ 46 క్వశ్చన్స్ లో హాఫ్ వస్తాయి. సో ఇక్కడ 23 అర్థమెటిక్ 23, రీజనింగ్ 23 క్వశ్చన్స్ వస్తాయి. సో ఇక్కడ మనం ఏం చేయాలంటే ప్యూర్ మ్యాథ్స్ నీకు ఒకవేళ అంతకు ఇబ్బంది అనిపిస్తే ఎస్ఐ ప్రిపేర్ అయ్యే వాళ్ళు ఈ ప్యూర్ మ్యాథ్స్ కూడా చేయొచ్చు. ఓన్లీ కానిస్టేబుల్ ప్రిపేర్ అవుతున్నా అనుకునే వాళ్ళు దీన్ని లీవ్ చేయొచ్చు, వదిలేయచ్చు. అంత ఇబ్బంది అనిపిస్తే, అంత పెద్ద ప్యూర్ మ్యాథ్స్ మాకు టఫ్ అనిపిస్తుంది అని కూడా దీన్ని వదిలేయచ్చు. బట్ అర్థమెటిక్, రీజనింగ్ మాత్రం డెఫినెట్ గా 2 ప్యారలల్ గా కష్టపడాలి ఈ రెండింటికి. సో అర్థమెటిక్ 23లో మినిమం 20 మార్క్స్, రీజనింగ్ లో మినిమం 20 మార్క్స్, మీన్స్ టోటల్ మ్యాథ్స్ నుంచి 40 మార్క్స్ కంపల్సరీగా నీకు మార్క్స్ రావాలి, 40 మార్కులు రావాలి. ఇక్కడ మ్యాథ్స్ నుంచి అవుట్ ఆఫ్ 50లో 40 మార్క్స్ వస్తే రిమైనింగ్ ఇక్కడ జిఎస్, ఇంగ్లీష్ లో మినిమం 12 మార్క్స్, డెఫినెట్ గా 12 మార్క్స్ గెట్ చేయాలి. సో ఇక్కడ 40 + 12 52 మొత్తం టోటల్ గా నీకు జాబ్ రావాలంటే, కానిస్టేబుల్ జాబ్ రావాలంటే 200 మార్క్స్ లో 130 ప్లస్ వస్తే నీకు సివిల్ కానిస్టేబుల్ వస్తుంది. 130 ప్లస్ వస్తే సివిల్ కానిస్టేబుల్ వస్తుంది, 140 ప్లస్ వస్తే ఫైర్ వస్తుంది. 140 ప్లస్ వస్తే ఫైర్ వస్తుంది. నీకు ఇక్కడ 130, 140 రావాలంటే ఇక్కడ నీకు మ్యాథ్స్, ఇంగ్లీష్ నుంచి ఎన్ని వచ్చినాయి? 50 ఎబో వచ్చినాయి. 50 ఎబో వచ్చినాయి అంటే నువ్వు జిఎస్ లా డెఫినెట్ గా నువ్వు 100 మార్క్స్ స్కోర్ చేయాలి. 100 మార్క్స్. సో టోటల్ నీకు ఇక్కడ ఎన్ని వస్తున్నాయి? 150. నీ టార్గెట్ 150. టార్గెట్ 150 పెట్టుకుంటే నీకు డెఫినెట్ గా సివిల్ ఆర్ ఫైర్ కానిస్టేబుల్ వస్తుంది. 150 టార్గెట్ పెట్టుకుంటే 100% కానిస్టేబుల్ ఏదో ఒక జాబ్ వస్తుంది. సో ఇదమ్మా కానిస్టేబుల్ సిలబస్ సంబంధించి 200 మార్కులు ఇది. ఇందులో మ్యాథ్స్ 50 వస్తుంది, ఇంగ్లీష్ 20 మార్క్స్ వస్తుంది, ఇక్కడ జిఎస్ సంబంధించి 130 మార్క్స్ వస్తున్నాయి. మన మ్యాథ్స్ లో అర్థమెటిక్, రీజనింగ్ డిపెండ్ చేసుకుని 40 మార్క్స్ స్కోర్ చేస్తే, ఇంగ్లీష్ లో 12 మార్క్స్ స్కోర్ చేస్తే, జిఎస్ లో 100 మార్క్స్ స్కోర్ చేస్తే 100% యూ విల్ గెట్ ద జాబ్. ఓకే ఓకే ఫ్రెండ్స్, మనకు ఎస్ఐ, కానిస్టేబుల్ రెండింటి గురించి వాటి యొక్క ఎగ్జామ్ ప్యాటర్న్ ఎట్లుంటుంది, ఎన్ని మార్కులు వస్తాయని మనం ఇప్పుడు ఎక్స్ప్లెనేషన్ అయిపోయింది, బ్రీఫ్ గా డిస్కస్ చేసుకున్నాం. ఆర్ఆర్బి ఇప్పుడు మన ముందు ఉన్నటువంటి ఒక అద్భుతమైన అవకాశం ఆర్ఆర్బి. ఇప్పుడు ఇవి పడితే నోటిఫికేషన్ పడింది, ఈవెంట్స్ అయిపోయినాయి రావడం 1 year నెక్స్ట్ ప్రాసెస్. సో ఉన్నదాని గురించి ఆలోచించాలి కాబట్టి ఆర్ఆర్బి ఫస్ట్. ఆర్ఆర్బిలో ఎన్టీపీసీ గ్రూప్ డి ఎగ్జామ్స్ ఉన్నాయి. ఇప్పుడు మనకు ఎన్టీపీసీ గ్రూప్ డి ఎగ్జామ్స్. సో ఈ ఆర్ఆర్బికి వచ్చేసి ఎన్టీపీసీ
గ్రూప్ డి. సో ఎన్టీపీసీ గ్రూప్ డిలో ఎన్టీపీసీలో 2 లెవెల్ ఉంటాయి. ఒకటి ఫస్ట్ లెవెల్, సెకండ్ లెవెల్. ఫస్ట్ లెవెల్, సెకండ్ లెవెల్. సో ఇక్కడ ఫస్ట్ లెవెల్, సెకండ్ లెవెల్ కి డిఫరెంట్ ఏంటంటే ఫస్ట్ లెవెల్లో మనకు 100 మార్క్స్ పేపర్ ఉంటే సెకండ్ లెవెల్లో 120 మార్క్స్ పేపర్ ఉంటుంది. సో ఫస్ట్ మనం ఫస్ట్ లెవెల్ గురించి డిస్కస్ చేద్దాం. ఫస్ట్ లెవెల్లో టోటల్ మార్క్స్ 100. టోటల్ మార్క్స్ 100. ఓన్లీ ఒకటే పేపరు, ఇది ఆన్లైన్ ఎగ్జామ్ ఉంటుంది, 100 మార్క్స్. సో ఈ 100 లో మనకు వచ్చేసి 60 మార్క్స్ ఉంటుందండి మ్యాథ్స్. 60 మార్క్స్ మ్యాథ్స్ ఉంటే 40 మార్క్స్ జిఎస్ ఉంటుంది. ఈ జిఎస్ లో జీకే అడుగుతాడు, హిస్టరీ అడుగుతాడు, పాలిటీ అడుగుతాడు, ఇంకా అన్ని అడుగుతాడు. సో ఇక్కడ వచ్చేసి 60 మార్కుల్లో మ్యాథ్స్ 60 మార్కుల్లో మనకు మళ్ళీ 2 పార్ట్స్. 30 మార్క్స్ వచ్చేసి అర్థమెటిక్, 30 మార్క్స్ వచ్చేసి రీజనింగ్. 30 మార్క్స్ వచ్చేసి రీజనింగ్. ఓకే, ఈ ఫస్ట్ లెవెల్ అనేది ఏంటంటే ఎన్టీపీసీలో జస్ట్ క్వాలిఫై ఎగ్జామ్. ఇది క్వాలిఫై ఎగ్జామ్. సేమ్ ప్యాటర్న్ ఇంతకుముందు ఎస్ఐ కానిస్టేబుల్ చెప్పినట్టు 40%, 30%, 35% రావాలి. ఇక్కడ కూడా ఓసీ వాళ్లకు మళ్ళీ ఒకసారి నేను రాసి చూపిస్తున్నా. జస్ట్ ఇది క్వాలిఫై ఎగ్జామ్. సో ఇక్కడ ఇది క్వాలిఫై ఎగ్జామ్ ఓన్లీ. సో ఇక్కడ ఫస్ట్ 3 కేటగిరీస్ గా ఉంటుంది మనకి. ఇక్కడ జనరల్ వాళ్ళు వచ్చేసి 40% క్వాలిఫైయింగ్. నెక్స్ట్ ఓబీసీ వచ్చేసి 35. ఇక్కడ చూడండి మీరు, మన స్టేట్ గవర్నమెంట్ కు బీసీలో బీసీఏ, బీసీబీ, బీసీసీ అనే రిజర్వేషన్ అని డిపెండ్ అయ్యి ఉద్యోగాలు వస్తాయి. సో ఇక్కడ సెంట్రల్ లో ఓన్లీ బీసీఏ, బీసీబీ, బీసీసీ లేదు. ఇది గుర్తుపెట్టుకోవాలి. ఇక్కడ ఓన్లీ బీసీ. ఇక్కడ బీసీఏ కేటగిరీకి ఇంత పర్సెంట్ రిజర్వేషన్ ఉంది, బీసీబీకి ఇంత రిజర్వేషన్ ఉన్నట్టు అక్కడ సెంట్రల్ లో ఉండదు. సెంట్రల్ ఎగ్జామ్స్ కి బీసీ అంతా ఒకటే. బీసీఏ, బీసీసీ అందరూ ఒక అన్ని కామన్, ఓన్లీ ఓబీసీ. అండ్ నెక్స్ట్ ఎస్సీ ఎస్టీ వాళ్ళకి వచ్చేసి 30% క్వాలిఫై. సో ఈ ఎన్టీపీసీలో ఫస్ట్ లెవెల్ 100 మార్కులు ఉంటుంది. 100 మార్కులలో మన మ్యాథ్స్ 60 మార్క్స్ వస్తాయి. అందులో 30 మార్క్స్ అర్థమెటిక్, 30 మార్క్స్ రీజనింగ్. జస్ట్ ఇది క్వాలిఫై ఎగ్జామ్. జనరల్ వాళ్ళు 40% రావాలి, ఓబీసీ వాళ్ళు 35% రావాలి, అండ్ ఎస్సీ ఎస్టీ వాళ్ళు 30 రావాలి. ఓకే, ఇది క్వాలిఫైయింగ్ ఎగ్జామ్. ఇక్కడ మనకు ఈ అర్థమెటిక్, రీజనింగ్ ఎట్లా దేంట్లో నుంచి ఎన్ని మార్క్స్ స్కోర్ చేయాలనేది లెవెల్ 2 గురించి నేను ఎక్స్ప్లెయిన్ చేసిన తర్వాత చెప్తాను. ఇక్కడ లెవెల్ 2 వచ్చేసి సెకండ్ లెవెల్ వచ్చేసి నీకు ఇక్కడ టోటల్ మార్క్స్ 100 ఉన్నాయి కదా, ఇక్కడ 20 మార్క్స్ పెంచారు. టోటల్ మార్క్స్ వచ్చేసి 120. టోటల్ మార్క్స్ 120. అండ్ ఈ 120లో మనకు మ్యాథ్స్ వచ్చేసి అర్థమెటిక్ 35, రీజనింగ్ 35, మీన్స్ 70 మార్క్స్. 70 మార్క్స్. సో రిమైనింగ్ 50 మార్క్స్. జిఎస్ వచ్చేసి 15 మార్క్స్. ఓకే, ఇక టోటల్ మార్క్స్ 120, మ్యాథ్స్ 70, జిఎస్ 50. సో ఇక్కడ ఈ మ్యాథ్స్ లో కూడా మళ్ళీ మనకు వచ్చేసి అర్థమెటిక్ 35, రీజనింగ్ 35. ఓకే, అర్థమెటిక్ 35, రీజనింగ్ 35. సో ఇక్కడ మనకి ఇప్పుడు ఈ దేంట్లో నుంచి ఎన్ని మార్క్స్ వస్తాయని తెలిసింది. ఇక్కడ ఇది మాత్రం క్వాలిఫై ఎగ్జామ్ కాదు. ఇక్కడ ఫస్ట్ లెవెల్ క్వాలిఫై అయిన తర్వాత సెకండ్ లెవెల్కి ఎంటర్ అవుతాం మనం. సెకండ్ లెవెల్లో 120 మార్క్స్ అవుట్ ఆఫ్ 120 మార్క్స్ పోస్టులను డిపెండ్ చేసుకొని మనకు కట్ ఆఫ్ మార్క్స్ ఇస్తారు. ఆ కట్ ఆఫ్ డిపెండ్ అయ్యి నీకు ఇక్కడ ఉద్యోగం వస్తుంది. సో మన స్టేట్ గవర్నమెంట్ లాగా 10,000, 20,000, 30,000 మంది అప్లై చేయరు. ఇక్కడ లక్షలలో అప్లై చేసి ఉంటారు. కాబట్టి దీన్ని ఇన్ టైంలో మనం ఎంత స్కోర్ చేయాలనే దాన్ని బట్టి క్యాచ్ చేసుకొని మనం వెళ్ళాలి. సో ఇక్కడ వచ్చేసి అర్థమెటిక్ లో 70, జిఎస్ లో 50. సో 120కి ఇక్కడ క్వాలిఫై అందరూ అవుతారు మాక్సిమం. ఇక్కడ 120కి వచ్చిన తర్వాత మినిమం స్కోరింగ్ ఎంత ఉండాలంటే 90 to 100 మార్క్స్ ఉండాలి. 90 to 100.
జస్ట్ నేను అనుకుంటున్నా, ఐ థింక్ దిస్ ఈస్ ద రిజర్వేషన్. ఈ రెండు దేనికి అప్లికబుల్ అవుతాయి అంటే ఓబీసీ ఎస్సీ ఎస్టీకి అనుకుంటున్నా. నీకు ఓపెన్ కేటగిరీలో ఇప్పుడున్న కాంపిటీషన్ రావాలంటే ఎబో 100 రావాలి. ఎబో 100 వస్తేనే నీకు జాబ్ వస్తుంది. ఓకే, అయితే ఇక్కడ వచ్చేసి చూడమ్మా, ఎగ్జామ్ యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ ఉంటుంది. మా ఆన్లైన్ క్లాస్ లో మీకు టుమారో ఆన్వర్డ్స్ క్లాస్ బై క్లాస్ మీకు ఎక్స్ప్లెనేషన్ ఉంటుంది. ఆర్ఆర్బి ఎట్లా ప్రిపేర్ కావాలి ఏందనేది మేము క్లియర్ గా చెప్తాం. సో దీని అందరు ఫాలో అవ్వండి, మంచిగా ప్రిపేర్ అవ్వండి. ఫ్రెండ్స్, ఇక్కడ టైం చూసుకోండి ఒకసారి. టైం అనేది ఆర్ఆర్బికి సంబంధించి 90 మినిట్స్. ఫస్ట్ లెవెల్ 90 మినిట్స్ ఉంటుంది, సెకండ్ లెవెల్ 90 మినిట్స్ ఉంటుంది. ఇక్కడ 90 మినిట్స్ 100 క్వశ్చన్స్ ఓకే ఇచ్చేయచ్చు. ఇక్కడ సెకండ్ లెవెల్కి వచ్చేసి 90 మినిట్స్ 120 క్వశ్చన్స్. సో ఇక్కడ కొంచెం కష్టంగా ఉంటుంది. మీరు ఎంత స్పీడ్ క్యాలిక్యులేషన్ చేస్తే క్వశ్చన్ ఎంత మేనేజ్ చేసుకోగలిగితే అంత తొందరగా చేయొచ్చు. నెక్స్ట్ వచ్చేసి ఎస్ఐ కానిస్టేబుల్. ఎస్ఐకి మ్యాథ్స్ పేపర్, జిఎస్ పేపర్, ఇంగ్లీష్ పేపర్, తెలుగు పేపర్ ఉంటుంది. మ్యాథ్స్ పేపర్ 200 మార్క్స్ కి 3 అవర్స్, జిఎస్ పేపర్ 200 మార్క్స్ కి 3 అవర్స్, అండ్ ఇంగ్లీష్ పేపర్ 3 అవర్స్, తెలుగు పేపర్ 3 అవర్స్ ఉంటుంది. సో కానిస్టేబుల్ వచ్చేసి 200 మార్క్స్, ఇక్కడ 3 అవర్స్ ఉంటుంది. ఇది టైం మేనేజ్మెంట్. సో ఇక్కడ వచ్చేసి మీకు చెప్పాలనుకుంది ఏంటంటే, ఇవే కాకుండా ఎస్ఐ కానిస్టేబుల్ ఆర్ఆర్బి కాకుండా గ్రూప్స్, గ్రూప్ 2, గ్రూప్ 3, ప్రతి జిఎస్ పేపర్ లో మీకు కంపల్సరీగా అన్నిటితో పాటు మ్యాథ్స్ ఉంటుంది. సో గ్రూప్స్ లో ఎట్లా వస్తాయంటే 15 to 20 మార్క్స్ వస్తాయి. గ్రూప్ 2, గ్రూప్ 3 లో 15 to 20 మార్క్స్ అర్థమెటిక్ రీజనింగ్ వస్తుంది. ఇంకా పోతే మనకు గ్రూప్ 4. గ్రూప్ 4 కి వచ్చేసి అయితే అక్కడ కూడా 2 పేపర్లు ఉంటాయి, జిఎస్ మ్యాథ్స్. అక్కడ కూడా సేమ్ 150 మ్యాథ్స్ మనకు 150 మార్క్స్ పేపర్ వచ్చేసింది. ఇట్లా రకరకాలుగా ఆ చాప్టర్ చెప్పేటప్పుడు, ఆ కాంపిటేటివ్ ఎగ్జామ్ గురించి చెప్పేటప్పుడు ఆ ఎక్స్ప్లెనేషన్ ఇచ్చి నేను దాని మార్క్స్ ఎన్ని వస్తాయి చెప్పేసి దాని గురించి బ్రీఫ్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. నెక్స్ట్ థింగ్ మీరు గుర్తుపెట్టుకోండి, ఫస్ట్ మీరు కాంపిటేటివ్ ఎగ్జామ్ లో దిగేటప్పుడు ఒకటే పని చేయాలి. ఎంత చదివినాం అనేది ఇంపార్టెంట్ కాదు, నీ పర్ఫార్మెన్స్ ఆ 3 అవర్స్ ఎగ్జామ్ లో ఎట్లా ఇచ్చినాం అనేది ఇంపార్టెంట్. ఇయర్ మొత్తం ప్రిపేర్ అయినా కూడా ఇక్కడ 3 అవర్స్ లో నువ్వు పేపర్ మేనేజ్ చేయలేకపోతే జాబ్ రాదు. ఇన్ టైమ్ లో క్వశ్చన్ ఎలా చేయాలి, ఎన్ని క్వశ్చన్ చేసినాం, మనం పెట్టుకున్న టార్గెట్ రీచ్ అయినామా లేదా, అది ఫాలో అవ్వండి. అట్లా ఫాలో అవ్వాలంటే క్లాసు వినడంతో పాటు రెగ్యులర్ ఎగ్జామ్స్ మేము వీలుంటే ఇంకా ఇవి అయిపోయిన తర్వాత, చాప్టర్స్ అయిపోయిన తర్వాత ఇదే మా ఛానల్లో మేము ఆన్లైన్ ఎగ్జామ్స్ కూడా కండక్ట్ చేస్తాం. ఆ ఎగ్జామ్స్ రాస్తూ ఉంటే మీకు ప్రాక్టీస్ కూడా అవుతుంది. సో ఎగ్జామ్ రాయడం అనేది, నెంబర్ ఆఫ్ ఎగ్జామ్ రాయడం అనేది చాలా ఇంపార్టెంట్ ప్రిపేర్ అయిన తర్వాత. సో ఇది అండి ఈ రోజు ఇంట్రడక్షన్ క్లాసు. రేపటి నుంచి రెగ్యులర్ క్లాసెస్ స్టార్ట్ అవుతాయి. సో మా ఎంగురు ఛానల్ ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. మీ ఫ్రెండ్స్ తో కూడా సబ్స్క్రైబ్ చేయండి, లైక్ కొట్టండి. ఓకే.